వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. సార్, మన యొక్క పిఆర్ ఇంగ్లీష్ అడ్డాలో మనం ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రధానముగా ఈ సెషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి సార్ అంటే, రాబోతున్నటువంటి ఈ సెప్టెంబర్ 15న ఏపీ జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదలవుతున్నటువంటి ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో మనకంటూ ఒక ఉద్యోగం ఉండాలంటే అందరితో కంపేర్ చేసినప్పుడు స్మార్ట్ ప్లాన్ అనేది ఉండాలి. హార్డ్ వర్క్ ఎలాగా చేస్తాం, బట్ వానికి కొద్దిగా మేధస్సు అనేది తోడైనట్లయితే తప్పనిసరిగా మనం రీచ్ అవ్వడానికి అనేది కొంత మేరకు ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఈ సెషన్లో ప్రిపరేషన్ ప్లాన్ ఆఫ్ పేపర్ 2కి సంబంధించి మనం ఈ సెషన్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. మనం ప్రధానంగా గమనించినట్లయితే ఈ యొక్క పార్ట్ ఏలో భాగముగా మనకి మొత్తముగా పేపర్ 2 ఎడ్యుకేషన్ పేపర్ అనేది 3 విభాగాలుగా ఉంటుంది. పార్ట్ ఏ విద్యాతాత్విక ఆధారాలు, పార్ట్ బి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, పార్ట్ సి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యలో ధోరణులు అని ఉంటుంది. మరి ఈ సెషన్లో ప్రధానముగా మనం మాట్లాడేది ఈ యొక్క పార్ట్ ఏ గురించి మాట్లాడదామండి. విద్యా తాత్విక ఆధారాలు. ఈ విద్యా తాత్విక ఆధారాలు అనే అంశంలో మనకి మొత్తంగా ఎన్ని యూనిట్స్ ఇవ్వడం జరిగింది అంటే 4 యూనిట్స్ ఇవ్వడం జరిగిందండి. మన యొక్క 4 యూనిట్స్కి సంబంధించినటువంటి ఏ అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి, మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, నోట్స్ మేకింగ్ ఎలా ఉండాలి అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది మన దగ్గర ఉంది సార్. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 ఎడ్యుకేషన్ పేపర్, రెండింటినీ కూడా 1 year వ్యాలిడిటీతో 1999కే మన వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు మన అకాడమీ వారు. ఓకేనండి, నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ గమనించండి అమ్మా. ఫస్ట్ యూనిట్ ఏమిటి అంటే విద్య, తత్వశాస్త్రము, సమాజ శాస్త్రం యొక్క అంశాలు ఏ విధముగా కలిసి ఉన్నాయి, వాటి యొక్క స్వభావం ఏమిటి, వాటి యొక్క పరిధి ఏమిటి అని మనకు అడుగుతూ ఉన్నాడు. అంటే ఒక యాస్పిరెంట్గా మనం దేని గురించి తెలుసుకోవాలి అంటే విద్య అంటే తెలుసుకోవాలి, తత్వశాస్త్రము అంటే తెలుసుకోవాలి, అదే విధముగా సమాజ శాస్త్రం అంటే తెలుసుకోవాలి. ఇక్కడ గమనిస్తే సమాజ శాస్త్రము సమాజం ఆధారంగా ఉంటుంది. దీనికి అనుబంధంగా ఏముంటుంది అంటే తత్వము. వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మనకి ఏముండాలి, జ్ఞానము అనేది ఉండాలి. ఓకేనండి, అంటే విద్య తత్వశాస్త్రముతో ఎటువంటి సంబంధాలను కలిగి ఉంది, సమాజ శాస్త్రం ఎలా కలిగి ఉంది అంటే నువ్వేం చేయాలి, విద్య అంటే ఏమిటి, విద్యకు ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటి, విద్యకి ఎవరెవరు నిర్వచనాలు ఇచ్చారో చూడాలి. తత్వశాస్త్రం అంటే ఏమిటి, తత్వశాస్త్ర విభాగాలు ఎలా ఉన్నాయి, వీటి మధ్య తత్వశాస్త్ర విభాగాలకు ఉన్నటువంటి వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, తత్వశాస్త్రాన్ని ఎవరు ఎలా విభజించారు, ఎలా వర్ణించారు చూడాలి. సమాజ శాస్త్రం అంటే ఏమిటి, సమాజ శాస్త్రం యొక్క లక్ష్యాలు ఏమిటి, సమాజ శాస్త్రం యొక్క శాఖలు ఏమిటి, ఇవన్నీ కూడా ఒక టేబుల్ ఫార్మేట్లో మీరు తయారు చేసుకున్నట్లయితే అప్పుడు విద్యకు తత్వశాస్త్రానికి, విద్యకు సమాజ శాస్త్రానికి, తత్వశాస్త్రానికి సమాజ శాస్త్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటో మనకి క్లియర్గా వస్తుంది. ఎందుకంటే మనకి ఈ యూనిట్ నుండి సుమారుగా 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉందండి. 10 నుండి 15, మినిమం 10, మ్యాక్సిమం 15 మార్కులు వస్తాయి. నిర్వచనాల మీద ఒక బిట్ అడుగుతాడు, వాటి మధ్య అంతర్గత సంబంధాలు, లక్ష్యాలు, తత్వము, వీటన్నిటి గురించి మనం గమనించాల్సి ఉంటుందండి ఫస్ట్ యూనిట్లో భాగముగా. దీనికి మనం ఏం చేయాలంటే ఒక మ్యాప్ని తయారు చేసుకోవాలి, మైండ్ మ్యాప్ని, ఒక్కొక్క అంశాలు ఏటిది ఇంటర్లింక్ అప్ అయి ఉన్నాయి అనేది. అండ్ సెకండ్ వన్ ఏమిటి సార్ అంటే వాదాలు. ఇక్కడ గమనించినట్లయితే వాదాలు విద్యాశాస్త్రమునకు సంబంధించినవే అండి. ఇక్కడ గమనిస్తే విద్యాశాస్త్రం మనకి 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి భారతీయ ఇండియన్, రెండోది వెస్ట్రన్, ఒకటి యూరప్ పశ్చిమ దేశాలది. భారతీయ విద్యా విధానం ఎప్పుడూ కూడా ఉపనిషత్తులు, వేదాలు, వేదాంగాలు, షడ్దర్శనాలు అంటాడనమాట, వీటి ఆధారంగా ఉంటుంది. బట్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఎలా ఉంటుంది అంటే ఇజమ్స్ ఆధారంగా ఉంటుంది. అంటే ఇజమ్స్ అన్నీ కూడా ఏ కంట్రీస్ అంటే వెస్ట్రన్ కంట్రీస్కి చెందినవండి. ఒకటి కూడా ఇండియాకి లేదు. మరి ఇటువంటి వెస్ట్రన్ కల్చర్ ఎలా అడాప్ట్ అయింది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో, వీటి యొక్క భావవాదం, దీనికే మరొక పేరు ఆదర్శవాదం అంటామండి.
భావవాదాన్ని ఐడియలిజం అంటాం. ఐడియా ప్లస్ ఇజం, ఆదర్శాల నుండి వచ్చింది. సెకండ్ వన్ ప్రాకృతికవాదం, న్యాచురలిజం. 3 వ్యవహారిక సత్తావాదం, ప్రాగ్మటిజం. వాస్తవికవాదం, రియలిజం. అస్తిత్వవాదం, ఎక్స్ట్రీమిజం. గమనించాలి, మన టెక్స్ట్ బుక్లో మీరు పరిశీలించినట్టయితే బిఏడి కొత్త టెక్స్ట్ బుక్లో గమనిస్తే ఈ వాస్తవికవాదానికి సంబంధించినటువంటి మ్యాటర్ అనేది లేదు, కానీ 4 వాదాలకు సంబంధించి ఉంది. సో ఇక్కడ మీరు ఎగ్జామ్లో చదివేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాదానికి ఉండే ప్రత్యేకమైన లక్షణాలు ఏమిటి అంటే భావవాదం లక్ష్యాలు ఏమిటి, ప్రాకృతికవాదం లక్ష్యాలు అంటే మీరు ఏం చేయాలి, ఒక టేబుల్ని ఇలా రాసుకోవాలి నీట్గా. ఒకటోది ఇక్కడ వాదాలు భావవాదము ప్రాకృతికవాదము రాసుకోండి, ఇక్కడ విషయము రాసుకోండి. ఫస్ట్ వన్ లక్ష్యాలు, భావవాదం యొక్క లక్ష్యాలు ఏంటి, ప్రాకృతికవాదం యొక్క లక్ష్యాలు ఏమిటి, దీనిని ఎవరు రూపొందించారు అంటే మొదటిగా ప్రారంభించిన ప్రముఖ వ్యక్తులు ఎవరు, సో భావవాదానికి ఆద్యుడు ఎవడు, ప్రాకృతివాదానికి ఆద్యుడే, ఇలా మనం రాసుకోవాలి. లక్ష్యాలు, వ్యక్తులు అయ్యారు. తర్వాత మనం ఎవరిని గమనించాలంటే ఈ వాదము పాఠశాలకు ఎలా ఉంది, విద్యార్థికి ఎలా ఉంది, ఎటువంటి విద్యా లక్ష్యాలు కలిగి ఉంది, ఎటువంటి క్రమశిక్షణను కలిగి ఉంది, ఇలా ఒక టేబుల్ ఫార్మేట్లో రాసుకున్నట్లయితే వాడు కాన్సెప్ట్గా అడిగినా లేదు, జతపరచడంలో అడిగినా లేదు, సరి అయినది సరి కానిది ఇలా అడిగినా, లేదా డైరెక్ట్గా భావవాదం ఎవరిది, ప్రాకృతికవాదం ఎవరిది, భారతీయులు ఎవరు, వెస్టర్నర్స్ ఎవరు, ఇలా అడుగుతాడు మనకి. సో ఇక టేబుల్ ఫార్మేట్ రూపంలో ఒక A4 షీట్లో మీరు రాసుకున్నట్లయితే కంప్లీట్ యూనిట్ అనేది మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంటే సపరేట్గా కాన్సెప్ట్ అంతా చదవవసరం లేదు. సో ఒకరోజు మనం ఇలా చూసినట్లయితే సో వాటికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. మెయిన్ కీ పాయింట్స్ అన్నీ కూడా ఈ టేబుల్లో ఉంటాయి, ఈజీగా మార్క్స్ సాధించవచ్చు. ఓకేనండి. సో ఇక్కడ వాదాలను చదివేటప్పుడు కంపారిటివ్ మోడ్లో సో డిఫరెన్స్ బిట్వీన్ భావవాదానికి ప్రాకృతివాదానికి మెయిన్ డిఫరెన్స్ ఏమిటి అంటే చూడండి, భావవాదం అనేది విశ్వ సత్యాలకు అంటే సత్యం శివం సుందరం అంటుంది, ప్రకృతివాదము భౌతిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది, మళ్ళీ భౌతిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేది వాస్తవికవాదం. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి, ఇలా వ్యవహారిక సత్తావాదానికి అస్తిత్వం, ఇలా మన డిఫరెన్సెస్ అనేది ఐడెంటిఫై చేయగలిగినట్లయితే ఈజీగా బెస్ట్ స్కోర్ సాధించవచ్చు. క్విక్ రివిజన్, రిపీటెడ్ రివిజన్ అనేది ఉండాలి అంటే ఎప్పుడు కూడా షార్ట్ నోట్స్ ఉండాలండి. గమనించాలి, పెద్ద పెద్ద పుస్తకాలు చదివి నీవు నీ ఓన్ మైండ్లో నీ యొక్క ఓన్ వర్డ్స్లో ఒక షార్ట్ నోట్స్ రాసుకున్నట్లయితే ఈజీగా అచీవ్ అవ్వచ్చు. సార్ అదర్ మెటీరియల్స్ ఏమీ ఫాలో అవ్వద్దు, టెక్స్ట్ బుక్ని పక్కన పెట్టుకోండి, 1-2 సార్లు చదవండి, మీకున్నటువంటి మీకు ఓన్ మైండ్ ఉంటుంది, దాని ద్వారా ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి, దాని ఎగ్జామ్ వరకు చదవండి, ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. చెప్తున్నాను, ఆలోచించండి. మంచి మార్క్స్ గట్టినవాడి మన పెద్ద పెద్ద పుస్తకాలని పదే చదవడం కంటే ఒకసారి చదివి నీకు ఏం అర్థమైందో నువ్వు ఒక నోట్స్ ప్రిపేర్ చేసినట్లయితే బెస్ట్ స్కోర్ సాధించవచ్చు. టేబుల్ ఫార్మేట్ ఉండాలి ఈజీగా. నెక్స్ట్ వన్ భారతీయ విద్యావేత్తలు అండి. సో భారతీయ విద్యావేత్తలు అని చెప్పేసి మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవిందో ఘోష్, స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి. అయితే మనకు మార్కెట్లో దొరుకుతున్నటువంటి రెడ్ పుస్తకం విద్యా తాత్విక ఆధారాలలో వ్యక్తులందరూ ఉన్నారు, స్వామి వివేకానంద గురించి లేదు. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది. లేదా మీకు ఏదైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో డైట్ చేసిన అభ్యర్థులు ఉంటే వారి టెక్స్ట్ బుక్ను పరిశీలించండి. వర్ధమాన భారతదేశంలో విద్య అనే ఉంటుంది అనమాట. ఆ టాపిక్ చూడండి, అక్కడ ఉంటుంది. మరి వీళ్ళని చదివేటప్పుడు సార్ వీళ్ళకి సంబంధించి ఇది కూడా టేబుల్ ఫార్మేటే ఉండాలి. ఎలా సార్ టేబుల్ ఫార్మేట్ అంటే ఒకసారి చూడమ్మా, ఇలా ఒక టేబుల్ని తీసుకోండి. ఇక్కడ ఒకసారి ఇలా మనం గమనించినట్లయితే వ్యక్తులు, విషయము. వ్యక్తులు ఎవరంటే గాంధీ గారు, ఠాగూర్ గారు, అదేవిధముగా అరవిందో ఘోష్, స్వామి వివేకానంద, అదేవిధంగా జిడ్డు కృష్ణమూర్తి. ఓకేనండి. సో విషయం ఏమిటంటే వీరి యొక్క జననము, వీరి యొక్క మరణము, వీరికి ఏమైనా గ్రంథాలు లేదా ఇతర పేర్లు ఉన్నాయా, ప్రధానంగా ఇది మనకు ఉండాలి. సో గాంధీజీ గారు ఎప్పుడు జన్మించారు, దానిపై మరణం ప్రతి వ్యక్తులకు ఉంటుంది. వారికి గ్రంథము, ఇతర పేర్లు అంటే ఇప్పుడు మహాత్మా గాంధీజీని మహాత్మా అంటాము, సో అదేవిధంగా బాపూజీ అంటాము, ఇలా మనకి తెలియాలి. వీటితో పాటుగా ఈ గాంధీ గారు ఎటువంటి విద్యా విధానాన్ని ప్రతిపాదించారు, మోస్ట్ ఇంపార్టెంట్. గాంధీ అనేసరికి బేసిక్ ఎడ్యుకేషన్ గుర్తు రావాలి,
ఠాగూర్ అనేసరికి విశ్వశాంతి, శాంతి నికేతన్, విశ్వభారతి గుర్తు రావాలి. అరబిందో ఘోష్ అనేసరికి ఇంటిగ్రేషన్ ఎడ్యుకేషన్ గుర్తు రావాలి. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ గుర్తు రావాలి. జిడ్డు కృష్ణమూర్తి సో గురువు లేకుండా విద్య లేదా ప్రకృతి ఆధారముగా విద్య లాగా ఉంటుందని ప్రధానముగా ఇవి గుర్తు రావాలి. సో బేసిక్. దానితో పాటుగా ప్రతి ఒక్కరు కూడా విద్యా లక్ష్యాల గురించి చెప్పారు, బోధనా పద్ధతుల గురించి చెప్పారు, ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం గురించి చెప్పారు. ఈ పాయింట్స్ ఇలా టేబుల్ ఫార్మేట్ మీరు రాసుకున్నట్లయితే సరే ఇక్కడ నుండి వాడు ఏ బిట్ అడిగినా కూడా మిస్ అవ్వదు. కావాలంటే ప్రీవియస్ పేపర్ అనౌన్స్ చేయండి. ఒక ఎగ్జామ్కి నీవు ప్రిపేర్ అవుతున్నావంటే గుర్తుపెట్టుకో, నీకు 3 పాయింట్లు తెలియాలి. ఫస్ట్ వన్ సిలబస్ ఏంటి, సెకండ్ వన్ PYQs అనేది నీ దగ్గర ఉండాలి. ఎందుకంటే వాడు ఏం అడుగుతున్నాడో ఏం అడగట్లేదో తెలుస్తుంది నీకు. వే ఆఫ్ ఎగ్జామినేషన్, వాడు ఎలా ఉంటున్నాడు, బిట్స్ ఎలా ఫామ్ చేస్తున్నాడో తెలుస్తాయి. అండ్ థర్డ్ వన్ MCQs, నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఈజ్ ఏ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటున్నాం. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నిష్ణత సాధన సాధించగలం. కాబట్టి ఈ 3 అంశాలు ఓకేనండి. అండ్ దెన్ ఫోర్త్ టాపిక్ చూడండమ్మా, సాంఘికీకరణ అంటాడండి. సాంఘికీకరణ, విద్య, సామాజికీకరణ, సంస్కృతి, ఆధునికీకరణ, బలహీన వర్గాలు. ఈ పదాలకు అర్థాలను తెలియాలి. సాంఘికీకరణ అంటే ఏమిటి, సామాజికీకరణ అంటే ఏమిటి, సామాజికంలో మార్పు ఎన్ని అంశాలలో స్తరాలు అంటాడండి. ఇక్కడ ఈ స్తరాలని మనం అంతస్తు అనొచ్చు. 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సివిలైజేషన్ అండ్ కల్చర్? నాగరికత అంటే ఏమిటి, సంస్కృతి అంటే ఏమిటి, సంస్కృతిలో ఎటువంటి విలంబనాలు ఉన్నాయి, అంతరాలు ఎలా ఉన్నాయి, గ్రాఫ్ టైప్లో నేర్చుకోవాలి. భౌతికేతర అంశాల మధ్య ఉండే మార్పునే అంతరము అంటున్నాం. వాట్ ఈస్ ద డిఫైన్డ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్, వాట్ ఈస్ ద డిఫైన్డ్ నాన్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్, వీటి మధ్య డిఫరెన్స్ తెలియాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద మోడరైజేషన్, ఈ మోడరైజేషన్కి విద్య అనేది ఎలా అందుతుంది, ఎలా ఉపయోగపడుతుందో తెలియాలి. అండ్ దెన్ ఈ నౌడేస్ ఇంత మోడరైజేషన్లో కూడా బలహీన వర్గాలు అంటే SC, ST, OBCలకు సంబంధించినటువంటి అంశాలు, వీళ్ళకి రాజకీయపరమైన అంశాలు ఏమిటి, వీరికి బ్యారియర్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు అధిగమించడానికి రాజ్యాంగం ఎటువంటి హక్కులను కల్పిస్తుంది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఒక టేబుల్ ఫార్మేట్ ఆర్ ఒక గ్రాఫ్ ఫార్మేట్ ఆర్ ఒక వృత్త రూపంలో కానీ, లేదా మనందరికీ తెలుసు మైండ్ మ్యాపింగ్ అంటాం. సో మైండ్ మ్యాప్ల ద్వారా కానీ నువ్వు చూసినట్లయితే టోటల్ ఎంటైర్ కాన్సెప్ట్ ఒక దగ్గరికి వచ్చేస్తుంది. సో మనం ఈజీగా అచీవ్ అవ్వచ్చు. ఓకేనండి. సో ఇది టోటల్గా 4th యూనిట్. మీరు చదివేటప్పుడు క్షుణ్ణంగా చదవండి, ప్రీవియస్ పేపర్లు పక్కన పెట్టుకొని చదవండి, సిలబస్ ఎనాలిసిస్ చేస్తూ చదవండి. సో ఓకేనండి. సో అలా చదివినప్పుడే మనం బెస్ట్ అదర్ పర్సన్స్తో ఈ కాంపిటేటివ్ రంగంలో అదర్స్ని మనం బీట్అవుట్ చేస్తూ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో మరిన్ని సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ మీ సదాసేవలో ఉంటుంది మన PR ఇంగ్లీష్ అడ్డా. ఓకేనండి. సో ఇక్కడ మనం ఈ సెషన్లో ప్రధానముగా పార్ట్ A ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి బెస్ట్ మెథడ్స్ అనేవి చూడడం జరిగింది. నెక్స్ట్ సెషన్లో సో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం గురించి చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.